ఎక్కడికే పోయినాం కదా అంటే తిరుపతిలో రోజు చేస్తారు, యాదగిరిగుట్టలో రోజు చేస్తారు, ధర్మపురిలో రోజు చేస్తారు. ఆ నిత్య కళ్యాణం వేరు. ఏ రోజునైతే శ్రీరామనవమి మనం ఏం చేస్తున్నాం, ఆ రోజున కళ్యాణం చేయాలంటే మొత్తం ప్రపంచం అంతా ఏ దేశానికి వెళ్ళినా, ఏ వాడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా సరే అక్కడ రామ కళ్యాణోత్సవం నవమి నాడే చేస్తారు. కాదు అది అంతే, ఆ స్టాంప్. దాన్ని ఎవరు మార్చడానికి వీల్లేదు. వినాయక చవితి నవరాత్రులు చవితి నాడే మొదలు పెట్టాలని చెప్పనున్నది, అది అదే రోజున చేయాలి. దసరా పలానా రోజున చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు హోలీ పండుగ పల్లెటూరులో ఒక రోజు చేస్తారు, పట్టణాల్లో ఒక రోజు చేస్తారు. మకర సంక్రమణ కాలం అనేది పలానా రోజున ప్రవేశం అవుతుందంటే అదే రోజున మనం సంక్రాంతి నోములైనా నోముకోవాలి. అదేవిధంగా ఈ గోదా కళ్యాణం అనేది భోగి పండుగ రోజున మాత్రమే జరిగింది. ఇది మనకు మన దగ్గర ప్రాచుర్యంలో లేదు. తమిళనాడులో మాత్రం చాలా గొప్పగా చేస్తారు రంగనాథ క్షేత్రం లోపల. ఆ రంగనాథ క్షేత్రంలో జరిగేటువంటిది మన శ్రీరామనవమికి ఏ రకంగానైతే గొప్పగా కళ్యాణం చేసి ఆ స్వామివారి యొక్క కైంకర్యాన్ని మనం పొందుతామో, అదే విధంగా ఈ రోజున రంగనాథ క్షేత్రం లోపల ఈ నెల రోజుల పాటు, ఇక్కడ మీకు తక్కువ చెప్పాననే విషయం చెప్తున్నాను కదా, ధనుర్మాసంలో ఆ విష్ణుచిత్తుడి యొక్క కుమార్తెగా జన్మించబడినటువంటి గోదాదేవి, ఆమెకు ఇంకొక పేరు ఏంటంటే ఆముక్తమాల్యద అని చెప్పాను. ఎందుకు అంటే ఆముక్తమాల్యద అనేది శ్రీకృష్ణదేవరాయలు తులు భాష లోపల రాశాడు ఈ రంగనాథుని యొక్క గొప్ప చరిత్రనంతా కూడా. ఆమె తండ్రి నిత్యం ఆమెకు ఈ కృష్ణుని యొక్క గొప్పతనాన్ని, బాల్యం లోపల ఉన్నటువంటి చేష్టలన్నింటినీ కూడా వివరించాడు. కాబట్టి ఆ కృష్ణుని యొక్క తన్మయత్వం లోపల ఈ 30 రోజుల పాటు ఆ స్వామి వారిని ఆమె ఏ రకమైనటువంటి దృష్టితో చూసిందో దానిని వీళ్ళు ఏం చేస్తారంటే నెల రోజుల పాటు తిరుప్పావై అనేటువంటి శ్లోకంతో ధనుర్మాసం పూజ పూర్తయిన తర్వాత ఆ తమిళ భాష లోపల వాళ్ళు చదవబడేటువంటి తిరుప్పావై అంటుంటారు. ఆ తిరుప్పావై అనేది విన్న లేదా ఆ ధనుర్మాస కార్యక్రమం లోపల పాల్గొన్న అవివాహితులైనటువంటి వారు, అంటే వివాహానికి సిద్ధంగా ఉండి మాకు సంబంధాలు దొరకట్లేదు, మంచి సంబంధం దొరికితే బాగుండనేటువంటి ఏ రకంగానైతే మనం ఈ కాత్యాయని వ్రతం చేస్తామో అదే విధంగా తమిళనాడులో ఈ రోజున ఆ గోదాదేవి కళ్యాణం లోపల తప్పకుండా పాల్గొంటారట. ఈ పిల్లలకు వివాహం కావాలని చెప్పనండి. అంత గొప్పనైనటువంటి కళ్యాణోత్సవం ఈ గోదా రంగనాథుల యొక్క కళ్యాణోత్సవం అనేది. అది భగవత్ సంకల్పంతో ఈ రోజున మనకు ఈ కిసానగర్ క్షేత్రం లోపల ఆ లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహంతో మనమంతా కూడా ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నాం. ఇప్పుడు అర్చక స్వాములైనటువంటి వారు ఆ మాంగళ్య ధారణ కార్యక్రమానికి ముందుగా గౌరీదేవి యొక్క పూజ చేస్తారు. ఆ గౌరీదేవి యొక్క పూజ అనేది పూర్తి అయిపోయింది. ఇప్పుడు మాంగళ్య ధారణ కార్యక్రమం లోపల మనమంతా కూడా చూసి ఆనందిద్దాం.